మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారండి. ఇంకెందుకంటే ఆలస్యము, ఒక కప్పు ఉప్మా రవ్వతోటి మనము ఇన్స్టెంట్గా రవ్వ పొంగనాలను అయితే తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, రుచి చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు. ముందుగా రవ్వ పొంగనాలని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకుందాము. ఇక్కడ రవ్వ సన్నగానే ఉందని చెప్పేసి వేస్తున్నాను. కొంచెం లావుగా ఉంటే మిక్సీ చేసి వేసుకోండి. అలాగే ఏ కప్పుతోటి అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి మనము ఒక కప్పు పెరుగు అండి, అలాగే పావు టీ స్పూన్ వరకు అయితే వంట సోడాని వేస్తున్నాను. అలాగే సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ అండి, అలాగే ఒక 3 పచ్చిమిర్చిలని ఇలా తరిగేసి వేస్తున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర అండి, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాము. మీరు ఇక్కడ కావాలంటే వేరే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. సన్నగా తరిగి క్యారెట్ని కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ టమాటాలని కూడా మనం యూస్ చేయొచ్చండి. ఇన్స్టెంట్గా అన్నాం కాబట్టి ఇంట్లో ఏ కూరగాయలైనా కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కొన్ని నీళ్లు పోస్తూ ఒక బ్యాటర్ లాగా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసాం కదండి, నాకైతే ఇక్కడ ఇంకో కప్పు వరకు వాటర్ అయితే పడ్డాయండి. మొత్తము 2 కప్పులండి. ఒక కప్పు పెరుగు, ఒక కప్పు వాటర్. ఈ బ్యాటర్ అయితే సరిగ్గా సరిపోతుందండి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. గట్టిగా ఉందనుకోండి పొంగనాలు మంచిగా పొంగవు, లోపల వరకు క్రిస్పీగా కూడా అవ్వవండి, పైకి గట్టిగా అవుతాయి. మనం బ్యాటర్ని చూసి వేసుకోండి వాటరు. ఇప్పుడు పొంగనాల్లోకి మనం పోపు పెట్టుకుందాము. చిన్న కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, పెసరపప్పు అండి వేసేసాను. ఇప్పుడు దోరగా వేయించుకుందాము. కలర్ మంచిగా రావాలండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాడనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ మనము పోపుని ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే పొంగనాలు ఈ పప్పులు తలిగి పంట కింద టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పోపు పెట్టుకోకుండా మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, కంపల్సరీ పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా మంచిగా వేగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ పోపుని రవ్వలోకి వేసేసుకుందామండి. మనం తయారు చేసుకున్న మిశ్రమంలో ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు బ్యాటర్ అయితే నాకు ఇక్కడ సరిపోయాయి, నీళ్ళు కూడా సరిపోయాయి అన్నీ. ఇప్పుడు పోపుని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. దీనికి పల్లీల చట్నీని తయారు చేసుకుందాము మనము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి మనము. ఏదైనా ఉప్పు తక్కువగా ఉంటే చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే పల్లీలు, ఒక 4 పచ్చిమిర్చిలను వేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసి లో ఫ్లేమ్లోనే మనం పల్లీలని ఇంకా పచ్చిమిర్చిలని వేయించుకుందాము. పచ్చిగా ఉంటే చట్నీ టేస్టీగా ఉండదండి. ఎప్పుడు కానీ పల్లీలని మనము వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే పచ్చి వాసనగా ఉంటుంది అంతా పల్లీలలో, టేస్ట్ అనేది బాగుండదు చట్నీ చేసినప్పుడు. ఇప్పుడు పల్లీలు మంచిగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు అండి. నేను పుట్నాలని ఇక్కడ వేయించలేదు, డైరెక్ట్గా వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర అండి, రుచికి సరిపడా ఉప్పుని వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోస్తూ చట్నీని మనము తయారు చేసేసుకుందాము. ఇప్పుడు పెనం పెట్టుకుందామండి, గుంట పొంగనాలది పెనము. ఇది నాన్ స్టిక్కే అండి, ఐరన్ది కాదు. ఇప్పుడు మొత్తము పెనం వేడెక్కాక ఇప్పుడు ఆయిల్ మొత్తము రాసుకుందామండి పొంగనాలకి, ప్యాన్కి.
ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి ఆ మిశ్రమము, అది ఒక్కొక్క స్పూన్ వేసుకుందాము. మరి నిండగా వేసారనుకోండి బయటికి వచ్చేస్తుంది. మనకి ఒక పెద్ద స్పూన్ తీసుకొని మనం అన్నీ వేసేసుకుందామండి పొంగనాలని. ఇక్కడ ఫ్లేమ్ మాత్రం నేను లోలో పెట్టానండి, సిమ్ ఫ్లేమ్లో పెట్టాను, హైలో పెట్టలేదు మాడిపోతుందని చెప్పేసి. ఇప్పుడు పైనుంచి కూడా ఆయిల్ వేసుకుందాము. ఆల్రెడీ ప్యాన్ వేడెక్కింది కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాల పాటు పొంగనాలని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము కాల్చుకోవాలండి. చూసారు కదండి 5 నిమిషాలు అయింది. మూత తీసి చూసాం కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా మనం తీయగానే ఇలా ఊడిపోయి పైకి వచ్చేస్తున్నాయి. మనము బ్యాటర్ని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేస్తూ ఉంటే మనకి ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇంకా ఆయిల్ కూడా అప్లై చేసాం కదా, పెనం కూడా మంచిగా హీట్ ఎక్కితే అప్పుడు మనకి పొంగనాలు అనేటివి అతుక్కోకుండా బాగా వస్తాయండి. ఇప్పుడు అన్నీ మనకి మంచి కలర్ వచ్చాయి, చూసారు కదా ఈవెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు అన్నిటినీ టర్న్ చేసుకొని మరో ఒక 2 నిమిషాలు ఇంకో వైపు కూడా మనం మూత పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. చూసారు కదండి రెండో వైపు కూడా మంచిగా మనకి వేగిపోయింది, కలర్ కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చట్నీ కూడా అయిపోయిందండి, పల్లీల చట్నీ. దాంట్లోకి పోపు పెట్టుకొని తినేయాల్సిందే వేడి వేడిగా. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.